భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 10/10/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష సప్తమి అనంతర అష్టమి. సప్తమి ఉదయం 7:18 వరకు, అనంతరం దుర్గాష్టమి పూర్తిగా ఉంది. అష్టమి గురువారం. నక్షత్రం ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 1:41 వరకు, వర్జ్యం ఉదయం 11:10 నుండి 12:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:37 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుండి 3:19 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 5:40. అమృతకెళ్ళి రాత్రి 8:50 నుండి 10:27 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు శుభకాలం. సాయంకాలం 4 గంటల నుండి 5:30 వరకు సాయంకాలం శుభ సమయం. అలాగే అతిగండ యోగం రాత్రి 1:52 వని, ఉదయం 7:18 విష్టి, రాత్రి 7:02 వరకు. సప్తమి ఉదయం 7:17 అనంతర అష్టమి దుర్గాష్టమి. ఈరోజు ఈ దుర్గాష్టమి సందర్భంగా 8వ రోజు కాబట్టి నవరాత్రుల్లో 8వ రోజు బాలికను, 8 ఏండ్ల బాలికను శాంభవి అనే పేరుతో అమ్మాయిని ఆరాధన చెయ్యాలి. పాపని ఆమెకు నిత్యము కూడా ఆరాధన చేస్తే శాంతి సౌఖ్యాలు, దారిద్ర్య బాధలు, ఈతి బాధలు ఏమంటే ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి రాజపదవి, విజయము, ఇవన్నీ కూడా ధన యోగము కూడా కలుగుతాయని ఆ అమ్మ 8 ఏండ్ల బాలికను శాంభవిగా ఆరాధన చేయమన్నారు ఈరోజు. ఇక మనకి శక్తి క్షేత్రాల్లో 8వ రోజు మనకి విశేషంగా మహాగౌరీదేవిని ఆరాధన చేస్తారన్నమాట. మహాగౌరీదేవి ఎలా ఉంటుందంటే, శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరశుచి మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద అన్నారు. మహాగౌరీదేవిగా శ్రీశైలంలో ఈవేళ అమ్మవారు ఉన్నారు. ఆవిడ మహానైవేద్య చక్కెర పొంగలి, గుడాన్నము, గుడాన్న ప్రియతమానస ఆ లలితా సహస్రనామం చెప్పినట్టు గుడాన్నాన్ని. గుడాన్నం అంటే అది బెల్లం కలిపేయడం కాదు, వేడివేడి అన్నంలో, పెసరపప్పు వేసిన అన్నంలో బెల్లాన్ని సన్నంగా తరిగి బెల్లం జల్లి చక్కగా నెయ్యి వేసి తిప్పి అది నివేదన చేయాలి. అప్పుడు గుడాన్నం అన్నారు. గుడాన్నం ఆ విధంగా చేసి నివేదన చేయమన్నారు. మనకి విజయవాడ ఇతర క్షేత్రాల్లో దుర్గాష్టమి దుర్గాదేవి యొక్క స్వరూపంలో అమ్మవారు ఉన్నారు. దుర్గాదేవి పసుపు రంగు లేక ఎరుపు రంగు పులిచారలు కలిగినటువంటి చీరలు, అలాగే పసుపు రంగుతో ఉన్న ఎరుపు రంగు వస్త్రాలు అలంకరింపజేసి అల్లపు గారెలు, చిల్లు లేకుండా అల్లపు గారెలు, పులిహోర, కదంబాన్ని, అమ్మవారికి దద్దోజనాన్ని, పులగాన్ని కూడా నివేదన చేయవచ్చు. విశేషంగా అమ్మవారికి అల్లంగారులు అయితే తప్పనిసరిగా కదంబాన్ని, పులిహార కూడా నివేదన చేయాలి. దుర్గాదేవికి ఇష్టమైనటువంటి లిల్లీ పువ్వులు, కదంబ పుష్పాలు, చామంతులతోటి, మారేడు పత్రాలతోటి విశేషంగా దుర్గాదేవిని ఆరాధన చెయ్యాలి. దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి అమ్మవారు వధించడం వల్ల దుర్గా అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి అమ్మవారు దుర్గా దుర్గార్తి శమని, దుర్గ పద్మి నివారిణి, దుర్గమాచ్ఛేదిని, దుర్గా సాధిని, దుర్గనాశిని, దుర్గమాతో దారిణి, దుర్గా నిహంత్రి, దుర్గమావహ, దుర్గమా జ్ఞానదా, దుర్గా దైత్యలోకదావనల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాతా స్వరూపిణి, దుర్గమార్గప్రదా, దుర్గా దుర్గమా విద్య, దుర్గమాశ్రిత, దుర్గమా జ్ఞాన సంస్థాన, దుర్గమా మజ్జనాభాసిని, దుర్గమాహ దుర్గమా దుర్గమార్గ స్వరూపిణి, దుర్గమాసుర సంహాత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమా భీమ దుర్గభామ, దుర్గభామ దుర్గధారిణి,
ఈ విధంగా దుర్గా 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 అంటే మనలో ఉండే దుర్గుణాలు పోతాయి, దుష్టభావాలు తొలగిపోతాయి, దుర్మార్గమైన ఆలోచనలు తొలగిపోతాయి, ఇతరుల మీదండి ఈర్ష్య అసూయ గుణాలు ముందుగా తొలగిపోతాయి. ఈ చెప్పుడు మాటలు చెప్పడం, ఈర్ష్య అసూయ గుణాలు ఇవి దుర్గాదేవిని ఆరాధిస్తే తొలగిపోతాయి. అసూయ అనేది ఉండదన్నమాట, దుర్గుణాలు ఉండవు, సద్గుణాలు కలిగించేటువంటి తల్లి. దుర్గతి అనేటువంటిది ఎవరికీ కూడా పట్టదు. మంచి సద్గతిలో ఉంటాడు, సన్మార్గంలో ఉంటాడు, దారిద్ర్య బాధలు సంపదలతో ఉంటాడు. అందుకే మనకి ఈయన బీజాలు చెప్పకూడదని పోతన్న గారు ఏం చెప్పారంటే, అమలగన్నయమ్మ ముగురమ్మలకు మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులకమ్మ, కడుపారడి బుచ్చని అమ్మ, ధనులలో నమ్మిన అమ్మ, మనంబులుండెడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని భాగవతంలో అంటాడు పోతన్న గారు. అమ్మలగన్నయమ్మ, మన అమ్మ ఎవరు? అమ్మ మన అమ్మ కదా. మన అమ్మకి అమ్మ ఎవరు? వాళ్ళకమ్మెవరు? 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 ఆ అమ్మల దగ్గరికి వెళ్తే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి కనపడతారు మనకి. ఆ ముగ్గురికి అమ్మ ఎవరు? జగన్. అమలగన్నయమ్మ ముగురమ్మలకు మూల పుటమ్మ, సరస్వతీదేవికి, లక్ష్మీదేవి, దుర్గాదేవికి ఆవిడే అమ్మ. చాలా పెద్దమ్మ, ఆవిడ చాలా పెద్దమ్మ. ఎందుకు? జగన్మాత కాబట్టి. సురారులకమ్మ, సురులకి అసురులకి కూడా అమ్మ ఆవిడే. సురారులకమ్మ, కడుపారడి బుచ్చని అమ్మ, మనందరినీ కన్న తల్లి ఆవిడ. ధనులలో నమ్మిన అమ్మ, ఆవిడ నమ్మితే చాలు. మనంబులుండెడి అమ్మ, మన కష్టాలకైతే అమ్మ దుర్గమ్మ అని ఒక్కసారి పిలిస్తే చాలు పలికే దైవం. మనంబులుండెడి అమ్మ దుర్గమాయమ్మ, మా అమ్మ ఆవిడెవరో కాదు, కృపాబ్ద ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పారు. ఎందుకంటే ఐం బీజం, హ్రీం బీజం, శ్రీం బీజం చెప్పకూడదని. సంపదలు అంటే లక్ష్మీదేవి, పటుత్వము అంటే శక్తి దుర్గాదేవి, కవిత్వము అంటే సరస్వతీదేవిని కూడా ఈ 3 రూపాల్లో అయినా కవిత్వ పటుత్వ సంపదల్. అమలగన్నయమ్మ ముగురమ్మలకు మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులకమ్మ, కడుపారడి బుచ్చని అమ్మ, ధనులలో నమ్మిన అమ్మ, మనంబులుండెడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాద్య ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి సంపదలన్నీ కూడా అమ్మవారు మనకి కలగజేస్తుంది. అమ్మ అంటే చాలా పలికే దైవం దుర్గమ్మే. అందుకే దుర్గా భవానీ మాల అవన్నీ వేస్తూ ఉంటారు, దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. పోచమ్మగా, పెద్దమ్మగా, ఎల్లమ్మగా, గంగానమ్మగా, దుర్గాదేవిగా, ధనలక్ష్మిగా అమ్మవారు అనేక రూపాల్లో అమ్మవారు ఉంటారు. గ్రామదేవతలుగా కూడా ఉన్నారు. అటువంటి అమ్మవారు దుర్గాదేవి స్వరూపంగా దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి ఇంద్రకీలాద్రిపై విజయవాడలో వాడిని వధించింది కాబట్టి దుర్గాదేవి అన్నారు ఆవిడని. అలాగే దుర్గుణాలు పోగొట్టే తల్లికి ఇప్పటికి కూడా ఆవిడ దుర్గాదేవి విజయవాడలో సంచరిస్తూ ఉండి, ఎంత పూర్వకాలం ఇప్పటికి కూడా సంచారం ఉంది ఆవిడ. ఎన్నో రూపాల్లో దర్శనాన్ని ఇచ్చేది మహాతల్లి. మేము ఎన్నో చోట్ల చుట్టుపక్కల బ్రహ్మోత్సవాలు చేస్తుంటే కూడా రాత్రి ఎదుర్కోలోత్సవం అని చెప్పి చేస్తూ ఉంటాం. విగ్రహాలు తీసుకొచ్చి స్వామివారిని ఆ ఊరి పొలిమేరల్లో అక్కడ కలుసుకోవడం, అక్కడ ఎదుర్కోలోత్సవం చేస్తుంటే కూడా అమ్మవారు ఒక రూపంలో, ఒక స్త్రీ రూపంలో వచ్చేసి నేను ఎదుర్కోలోత్సవంలో వాదిస్తున్న నాకు ఎదురుగా ఆపోజిట్గా వాదించింది నాతోటి. ఎవరా అంటే ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ మాకు తెలియదు అన్నారు. ఆవిడెవరో మాకు తెలియదు, వాదించింది. తర్వాత కనిపించలేదు ఆవిడ. ఇలా ఉంటాయి అమ్మవారికి మహిమలు. నేను వినటానికే వచ్చా, వాదించడానికే వచ్చా. నేను తర్కం చదువుకున్నాను కొంచెం. ఆవిడ ఆ విధంగా ఆశ్చర్యకరం అన్నమాట. ఇలా ఎన్నో జరిగే అమ్మవారి విశేషాలు. ఈవేళ నేను ఇప్పటికి కూడా ఎక్కడికి హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకైనా వెళ్ళినప్పుడు కూడా ఆవిడ దర్శనం చేసి 3 నెలలకు ఒకసారిగా చూడకుండా ఉండలేము అన్నమాట. అటువంటి తల్లి దుర్గాదేవి. అమ్మ అంటే చాలు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాల నుంచి దుర్గాదేవిని దర్శించుకోవడానికి విజయవాడకి అనేక క్షేత్రాలకు వస్తూ ఉంటారంటే అమ్మవారి యొక్క మహిమ ఎటువంటిదో చూడండి. ఇప్పటికి కూడా మహిమలు గొలిపిస్తూ, ఇప్పటికి కూడా గజ్జలతో సంచరిస్తూ విజయవాడలో ఉంటుంది. ఇప్పటికి కూడా శబ్దాలు కూడా మేము ఎన్నోసార్లు విన్నాం. మా గురువుగారి ఇల్లు అక్కడి దగ్గరలోనే ఉందన్నమాట. కనుక ఆవిడ యొక్క మహిమలు ఎన్నో ఉన్నాయి దుర్గాదేవి. అమ్మ అంటే చాలా ఆదుకునేటువంటి తల్లి. ఎన్ని తప్పులు చేసినా సరే తప్పులు మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉంటే క్షమిస్తే క్షమించే తల్లి ఆవిడన్నమాట. మన తల్లి మనం క్షమించదేమో కానీ అటువంటి తల్లి క్షమించే గుణం. మనం తప్పులు చేస్తే పిల్లలు ఇంట్లోంచి పొమ్మంటాం మనం, కానీ ఆ తల్లి అలా కాదు. ఆర్తిగా భగవంతుడు కానీ దుర్గాదేవి కానీ ఆర్తిగా హద్దుకుని వాళ్ళని మళ్ళీ మార్చే విధంగా
మార్పు తీసుకొస్తున్నటువంటి తల్లి దుర్గాదేవి. అటువంటి దుర్గార్తి శమని ఆర్తిగా వేడుకుంటే వాడి దుర్గాపద్వి నివారణ, వాడి పాపాలని నశింపచేసి వాడికి జ్ఞానాన్ని, సంపదల్ని, శక్తిని కూడా అయితే మళ్ళీ నిలబెట్టేటువంటి తల్లి దుర్గాదేవి. అటువంటి దుర్గాదేవిని అష్టభుజ దుర్గగా, దశభుజ దుర్గగా ఇలా అమ్మవారు దుర్గాదేవిని ఈవేళ ఆరాధించడం, అలాగే అన్న సందర్భంలో పులిహోర, కదంబం, చిల్లులేని అల్లపు గారెలు, కదంబాన్ని, పులిహోరని కూడా నివేదన చేయడం, ఇలా మహిళలు చక్కగా గాజులు, పసుపు కుంకుమాలు, పువ్వుల మాలలు, చీరలు, రవికెల గుడ్లో కూడా సుమంగళీలకు ఇవ్వడం, సువాసిని పూజలు కూడా చేసుకుంటే ఈవేళ రేపు కూడా దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి చాలా విశేషమైన శక్తి. పాలా పూజలు చేసి ఆడపిల్లలు గౌరవించాలి. అలాగే ఆడవాళ్ళని కూడా సువాసిని అమ్మవారి రూపాలుగా ఆడవాళ్ళని గౌరవించి వాళ్ళ సువాసిని పూజలు కూడా చేసుకుంటే చాలా విశేషమైన శక్తివంతమైనటువంటిది అని చెప్పారు. ఇవాళ నుంచి కూడా 5 పూజలు కూడా దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి కూడా చేస్తూ ఉంటారు. మహానవమి రోజుని రేపు 5 పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతుందన్నమాట. దుర్గాదేవి అనుగ్రహం భక్తి వన ద్వారా ప్రేక్షకులకి, భారతీయులకి, ప్రవాస భారతీయులందరికీ కూడా ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం దుర్గాయే నమః అనుకుంటూ దుర్గాదేవిని ఈరోజు అందరూ కూడా స్మరించండి.